సరే మీ అత్త అయితే మంచిది కాదుగా ఏం చేద్దాం? మీ మావ అంటే మా వదిలేసి అత్తగారి ఎళ్ళిపోయాడు మీద గాని పనిష్ చేయండి మేడం. ఆయనకి ప్రూవ్ చేసి ఆయన పనిష్ చేయడానికి గూడా నేను రెడీ అని అంటున్నారు కదా మ్యామ్ మా హస్బెండు. ఆ! నిన్నే నాతో మాట్లాడారు మ్యామ్ మా హస్బెండు ఆ! చాట్ చేశారు. ఆ! ఆ! "నువ్వేదో ఒకటి తేల్చు అనూష ఇంక లేట్ చేయకు. మా అమ్మదే తప్పంటున్నావు గదా! తేల్చు" అన్నారు. సరే నేను ఏమైనా చేస్తాను, తేలుస్తాను. రెడీనా నువ్వు అని అన్నాను. ఇది కరెక్ట్ డెసిషన్ అమ్మా. అవి ఎలా ఉంటాయో హ్మ్. ప్రాసెస్ ఏంటో చెప్తాను. కాసేపు సైలెంట్‌గా వినండి. ఓకే మ్యామ్. ఓకేనా? ఈ హ్మ్. కేసు ప్రాసెస్‌లో ఎప్పుడైనా గాని కొత్తగా పెళ్ళైనోళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, పెళ్లిలో హ్మ్. నగలు, నట్రా అవి ఇవి పెడుతూ ఉంటారు. కొత్త కోడలు ఇంటికొచ్చినప్పుడు అవన్నీ వేసుకొని వెళితే అందంగా ఉంటది, లక్షణంగా, కళగా ఉంటదని ఒక కోరిక. బేసిక్‌గా హ్మ్. సగం మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, పెళ్లి రోజే వేసుకుంటారు తప్ప మళ్ళీ బీరువాలో పెట్టేసుకొని ఏదో ఒక చైను, ఒక నల్లపూసలు ఇవి అవి ఏసుకొని ఎళ్తారు. సో, వాళ్ళకవి హ్మ్. డౌటొస్తాయి ఖచ్చితంగా. ఈవిడ కేసే కాదు చాలా కేసుల్లో ఇది మేజర్ మిస్టేకు. యాక్చువల్‌గా పెట్టారు. అన్నీ వేసుకొని ఎళ్ళమనం. బేసిక్ వెయ్యాల్సినవన్నీ కొంచెం రెగ్యులర్‌గా వాడేదానికంటే ఎక్కువ కొత్త అమ్మాయి. ఒక 1, 2 మంత్స్ ఆవిడ ఒక లక్ష్మీదేవిలాగానే ఇంట్లో తిరుగుతూ ఉండాలి కళకళగా. సో, ఆ ప్రాసెస్‌లో ఇంటికి వెళ్తున్నప్పుడు అత్తగారింటికి ఖచ్చితంగా నగలు వేసుకొని ఎళ్ళటం బెస్ట్ అండి. వీళ్ళ కేస్‌లో అదొక చిన్న మిస్టేక్ జరిగింది. అది మిస్టేక్ కాదు గానీ వాళ్ళు తీసుకోల. ఇన్‌కేస్ తీసుకుంటే హ్మ్. పర్వాలా. తీసుకోలేదు వాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా కోడలేంటి ఇలా వచ్చిందనే పాయింటు ఫస్ట్ రోజే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎలిగేషన్ పడిపోయిందక్కడ ఫ్యామిలీలో. రెండోది వెళ్ళిన 1, 2 మంత్స్‌కే వీళ్ళు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. అమ్మాయి ఆల్రెడీ ఉన్నదే ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ కష్టార్జితం. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితం. వాళ్ళ తదనంతరం ఎంత మిగిలితే అది ఇద్దరు పిల్లలకి సమానంగా వస్తది. అయినా వీళ్ళెందుకు అడిగారు అంటే, ఇక్కడ డౌరీ హెరాస్మెంటో, ఆస్తి హెరాస్మెంటో కాకుండా వీళ్ళు పెళ్ళప్పుడు కొన్ని మాటలు మాట్లాడేసుకుంటారు. వాటి మీద స్టాండ్ అయ్యి ఉండరు. ఈయన పెళ్ళికి ముందే ఇలాంటి అప్పులు, ఆవకబద్దలు ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకొనుంటే వాళ్ళకంత డౌట్ రాదు. 10 ఇళ్ళున్నాయి. 3 ఇళ్ళు ఆస్తి అప్పులకు వెళ్ళిపోతుంది. మాకుండేది 7 మా తదనంతరం మా ఆరోగ్యాలకు పోను మిగిలితే ఓ రెండో, మూడో మిగిలితే అవే పిల్లలకిస్తాం. 7 మిగిలితే 7 ఇస్తాం అనేది మాట్లాడాలి. అర్థమవుతుందా? కానీ ఇక్కడ వీళ్ళు చేసే పని ఈ కేసులో జరిగిందేంటంటే, ఆ అప్పులున్న విషయం చూపించకుండా 10 ఇళ్ళు చూపించారు. పెళ్లయిపోయింది. ఇమ్మీడియేట్‌గా ఈ పెళ్లి ఖర్చులకి అయింది గానీ, ఇంకేదైనా ఆయనకి పర్సనల్‌గా అంతకు ముందున్న అప్పులు గాని, పెళ్లయిన వెంటనే అమ్మకాలు స్టార్ట్ చేశాడు. ఆ 3 ఇళ్ళో ఎగ్జాంపుల్ ఆస్తులు చెప్తున్నా. అమ్మేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి డౌట్ రైజ్ అవుతది. ఓకే. పిల్ల పెళ్లి కోసమనే షో ఆఫ్ చూపిచ్చారు. వీళ్ళిప్పుడు అమ్మకాలు స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు కట్నం తీసుకోకపోయినా ఇచ్చింది 2 ½ అంటే వాళ్ళే గోల్డ్ పెట్టుంటారు. సరిపోయి ఉంటది. అది కట్నం అనటానికి కూడా లే. కానీ ఆస్తులు అప్పుడు అమ్మడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళలో డౌట్ రైజ్ అవుతది. 10 ఇళ్ళున్నాయి. 5 ఇళ్ళొస్తాయి. ఆళ్ళ తదనంతరం లేదు కనీసం 3 ఇళ్ళొస్తాయి అని అనుకుంటాం గదా! ఈళ్ళేంటి అప్పులు ఇంత పెట్టుకొని సప్రెస్ చేసి మనల్ని మోసం చేసేశారు. అనే ఒక ఇంటెన్షన్ తోటి వాళ్ళు క్రూయాలిటీ స్టార్ట్ చేశారు. సో, వాళ్ళు అడగడం తిను కొత్తగా వెళ్ళింది ఆ ఇంట్లోకి. ఆ వెళ్ళినప్పుడు అమ్మాయికి ఆల్రెడీ ఒక భయం, ఒక ఇది ఉంటది. అడగడంతోటే గోల్డ్ గురించి ఒక మైనస్ పడిపోయింది. ఈవిడ చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ అత్తగారి క్యారెక్టర్ కాస్త క్రూయల్‌గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆళ్ళు కూడా షో ఆఫే ఇచ్చారు. ఏది భర్త, ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, హ్యాపీ కుటుంబం అన్నట్లే ఇచ్చి ఆస్తులు ఉండుంటాయి ఉన్నంతలో. పెళ్లి అయిపోయిన తర్వాత ఆ హస్బెండ్ ఎళ్ళిపోయాడు. ఆయన కొట్టే పంపించాడంటే ఆయన మంచోడో, చెడ్డోడో తర్వాత సంగతి. వాళ్ళు విడిపోయారు. అంటే వీళ్ళ అప్పులు క్లియర్ చేయడం ఎంత మైనసో, అక్కడ కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్ స్టార్టింగ్ నుంచి ఎంతో కొంత ఉంది. మాది మంచి కుటుంబం అని చూపించడం కోసమని ఆ పెళ్లి వరకు వాళ్ళేదో మ్యానిపులేట్ చేశారు. తర్వాత మామ జంప్. ఆయన్ని ఇంతవరకు వెనక్కి తెచ్చుకోలేదావిడ. లేదా అతను క్రూయలు వదిలేసాడనుకున్నా. అరె! నా కాపురం ఇలా అయిపోయింది. నా కోడలు, కొడుకు హ్యాపీగా ఉండాలి. పిల్లోడు పెళ్లి చేసిందెందుకు? వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడానికే కదా! అని ఆవిడ కొంచెం సహనంగా థింక్ చేసి ఉండుంటే, ఖచ్చితంగా ఈ అమ్మాయి కాపురం అంత వెనక్కొచ్చి పడిపోయి 1 ఇయర్ నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చేది కాదు. సో, ఇక్కడ వాళ్ళ అత్తగారు చేసిన క్రూయాలిటీ ఉందా? లేదా? అంటే ఈవిడ ఆల్రెడీ ఎవిడెన్స్‌తో మాట్లాడుతుంది. మా అత్తగారు ఆల్రెడీ పలానా వ్యక్తితో మాట్లాడేవాళ్ళండి. నా నంబర్ నుంచే కాదు, ఆవిడ నంబర్ నుంచి కూడా వెళ్ళినియి. ఆవిడ నంబర్ నుంచి వెళ్ళుండొచ్చు. ఎప్పుడు 2 రకాలుగా. ఒకటి ఆవిడే ఫోను చేసి, "ఏరా మా కోడలికి ఫోను చేస్తున్నావంటే ఎవడురా నువ్వని" 1, 2 సార్లు అడిగుండొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ కాల్స్ ఉండి ఉంటే, ఈ కోడల నంబర్ నుంచి కూడా అత్తగారే చేసినట్టు లెక్క. సో, అది ఈవిడ ప్రూవ్ అంటే చేసుకుంటే కావాలని చేసారా? మేబీ ఆవిడకేమైనా రిలేషన్ ఉందేమో. అన్ని సార్లు కావాలని చెయ్యదుగా. ఈ అమ్మాయినికి ఏదో బ్లేమ్ చేసి ఒక అమ్మాయిని, ఒక అబ్బాయినన్నా వదిలించుకోవాలి అంటే, వాళ్ళ థింకింగే ఇంపార్టెంట్. నాకొద్దు, నచ్చల. లీగల్‌గా అన్నా ఫైట్ చేస్తాం గానీ, ఫోర్సిబుల్‌గా వాళ్ళతో కాపురం చెయ్యం. అన్నప్పుడు పెద్దగా క్రియేట్ చేయవసరల. వాళ్ళ క్యారెక్టర్‌ని బయట పడేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ నిజంగా బాగోకపోతే అది వాళ్ళకొక ఎవిడెన్స్‌గా ఉపయోగపడతది.
అర్థమవుతుందా? సో, ఇక్కడ ఈవిడని వదిలించుకోవాలంటే ఈవిడ క్యారెక్టర్ పడేయవసరలా. అక్కడ ఆల్రెడీ ఎంతో కొంత ఉండి ఉండొచ్చంట. అంటే ఒకళ్ళని వదిలేయడానికి పెద్ద ప్లానింగ్ అవసరం లేదు. ఈ రోజున ఉన్న మ్యారిటల్ రిలేషన్స్‌లో. వాళ్ళు నచ్చలేదు. ఇప్పుడు చిన్న చిన్న ఈ 2 చూపించేసారుగా. ఆల్రెడీ అప్పులు చేసేసారండి, అప్పులు తీరుస్తున్నారండి, మాకు చెప్పడం వేరు, వీళ్ళ బిహేవియర్ వేరుగా ఉందని ఆ ఒక్క ఎగ్జాంపుల్‌తో కూడా ఆయన వదిలిచ్చేసుకోవచ్చు ఈ అమ్మాయిని వదిలించుకోవాలంటే. సో, ఇంత పెద్ద ఒక గ్రౌండ్ వేసి అడల్టరీలో ఆవిడని దింపేసి ఒక అబ్బాయితో రెగ్యులర్‌గా మాట్లాడుతుంది అని ఎవిడెన్స్‌లు చూపించి ఇంత చేయవసరలే. నిజంగా ఈ అమ్మాయి మాట్లాడితే వాళ్ళ హస్బెండ్‌కి చెప్పదు. సప్రెస్ అవును. చేయడమో, డిలీట్ చేయడమో ఏదో ఒకటి చేస్తది. నిజంగా ఇంకొక బాయ్ ఫ్రెండే ఉంటే భర్తే కావాలని అనాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇప్పుడు భర్త కావాలంటుంది. వాళ్ళు స్టార్టింగ్ రోజే గొడవ పడ్డారు. అవును. ఆస్తి తీసుకురాకపోతే ఊరుకోమన్నారు. ఒక అడల్టరీని కోడల మీద క్రియేట్ చేసి పెట్టినప్పుడు భర్త ఆ అమ్మాయిని వదిలేయాలంటే మంచిగా కూడా వదిలేయొచ్చు. ఇది నువ్వే చేసావు, మా అమ్మ చేయలేదు, కావాలంటే ప్రూవ్ చేయి అని కూడా ఎవిడెన్స్ వినకుండా గొడవతో పంపించేశారు. ఈవిడ అది డిప్రెషన్ సప్రెస్ అయిపోయి సైకలాజికల్ ట్రీట్మెంట్‌లకు కూడా వెళ్ళిపోయేంత వెళ్ళిందంటే, ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తే స్టాండ్ తీసుకోలేనప్పుడు ఇది క్యారెక్టర్‌కి సంబంధించి కదా! డిప్రెషన్‌లోకెళ్తే ఎవడికి లాసు? ఈవిడికే లాస్. అవును. ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళాలా? లేతే ఫైట్ చేయాలి. ఎవడ్రా నువ్వు నన్ను అంటానికి, మీ అమ్మకున్న దుకాణం నా మీదకి తీసుకొస్తావు. నుంచోపెట్టి మాట్లాడాలి. ఈళ్ళింట్లో వాళ్ళు ఇంతవరకు దాని మీద మీటింగ్ పెట్టలా. దానివల్ల ఈ అమ్మాయి సప్రెస్ అయిపోయి ట్రీట్మెంట్‌కెళ్తుంది. అది లీగల్‌గా చాలా మైనస్ అవుతదండి. సైకలాజికల్ ట్రీట్మెంట్‌కి వెళ్లారు అంటే అసలు ఈవిడేంటో, ఈవిడ ఆళ్ళు మాట్లాడిన వాళ్ళు గుర్తుందో లేదో, ఇలా అంటే ఒక లీగాలిటీలోకొచ్చినప్పుడు మైనస్‌లు ఎక్కువ అవుతుంటాయి. సో, ఎవరైనా గానీ అనుష గారు మీరు కూడా ఎప్పుడు కూడా సైకలాజికల్ డిప్రెషన్స్‌లోకి వెళ్ళకూడదండి. లైఫ్‌లో మీరు ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నారు. చిన్న ప్రాబ్లమో, పెద్ద ప్రాబ్లమో ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తేనే ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికిద్ది. మీరు క్యారెక్టర్‌తో ఉన్న వ్యక్తి అని ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక కేస్ ఓకే. ప్రాసెస్‌కొచ్చేసరికి ఇప్పుడు మీరు చేయాల్సిన పని, మీ ఆయన నిన్న ఫోన్ చేసి మా అమ్మని చూపి, మా అమ్మ ఫోన్ మాట్లాడిందని చూపించు అని ఇప్పుడు హ్మ్. అడిగేదాకా ఆగకూడదు. ఎందుకంటే వన్స్ ఒకసారి క్యారెక్టర్ దాకా వచ్చినాక నుంచోబెట్టి అడగాలి ఎవడినైనా. ఎవ్వడ్రా మీరు? తప్పు చేయలేదు కదా! ఇమ్మీడియేట్‌గా వాళ్ళు హ్మ్. చేయాల్సిన పని పెద్ద మనుషుల పంచాయతీ పెట్టుండాల్సింది. 1 ఇయర్ అయిపోయింది. తన భయం ఏంటంటే పెద్ద మనుషుల పంచాయతీ పెడితేనో, పోలీస్ స్టేషన్‌కి వెళ్తేనో కాపురం పోతదేమో. ఆల్రెడీ వాడు ఇని చావట్ల. హ్మ్. లేదు ఈయనకి మేడం. కౌన్సెలింగ్ ఆయన ఇచ్చేవాళ్ళు పైనుంచి ఎవరు? అనేవాళ్ళు కాదు మేడం. అమ్మా? వాళ్ళ అమ్మని నేను అదే పనిగా అనేసరికి నువ్వు బయటికి రా, ఇట్లా అయితే ఎలాగా అని ఫోర్స్ చేసేసరికి అన్నారు. కానీ ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి అట్లా మాట్లాడాడు మ్యామ్. ఓకే అమ్మా. అంతే. అదే, అదే, నేను అదే. దాని సో, గురించే నేను యాక్చువల్‌గా ఆ ఆలోచిస్తున్నా. ప్రాసెస్ అక్కడితో ఆగింది. సో, ఇప్పుడు వాళ్ళు ఏ రోజు కూడా ఒక్క నిమిషం అమ్మా మీరు సైలెంట్ ఉండండి. వాళ్ళు ఏ రోజు కూడా ప్రాబ్లమ్ సొల్యూషన్‌కి ముందుకు రాలా. ఈ అమ్మాయితో కలిసి ఉండాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? తనకి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. అలాగే మీరు అనుష మీరు కూడా పెద్ద మనుషులతోటి 1కి 4 సార్లు రిపీటెడ్‌గా ట్రై చేయాలి, కాపురం కావాలి అనుకుంటే. మీరు అలా ట్రై చేసుంటే ఈ పాటికి అతను నిజంగా తీసుకెళ్ళే వ్యక్తా? మ్యామ్. తీసుకెళ్ళని వ్యక్తా అనేది అర్థమయ్యేది. సరే వీళ్ళు ట్రై చేశారు. చేసిన తర్వాత కూడా ఇంతవరకు ప్రాబ్లమ్ వినండి, వినండి. అనుష గారు ఒకసారి వినండి. ఓకే మ్యామ్. ఒకవేళ ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు అదే పాయింట్ మాట్లాడుకుంటూ కూర్చున్నారంటే వేస్ట్. ఏదో ఒకటి ఈ అమ్మాయి మీద ఏదో ఒక ఎలిగేషన్ ఏదో ఒకటి చెప్పుకోవడం. వంట సరిగ్గా చేయదు, రెస్పెక్ట్ ఇవ్వదు. ఏవో చిన్న చిన్నవి ఉంటాయిగా. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పటికి ప్రాబ్లమ్ సొల్యూషన్ రాలే. ఈవిడ ఆల్రెడీ ట్రీట్మెంట్‌కి వెళ్తుంది. ఇప్పుడు ఈవిడ చేయాల్సిన పని ఇప్పటికే లేట్ అయింది. నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు. అసలు ఇది నిలబడుతుందా లేదా అని తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకా డిలే అయితే లీగాలిటీ కూడా పనికిరాదు. అనుష గారు వింటున్నారు కదా! వింటున్నాను మీరు ఇంకా మ్యామ్. డిలే చేస్తే ఎందుకంటే వచ్చి 1 ఇయర్ అయిపోయింది. ప్రాబ్లమ్ ఎక్కడున్నది అక్కడే ఉంది. మీకు ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు మ్యారిటల్ రిలేషన్ మీద. ఇది నిలబడే కాపురమా? ఊడే కాపురమా? అని. మీరు ఇప్పుడు లీగల్‌గా దిగాల్సిన సిట్యుయేషన్ వచ్చిందండి. కానీ 1 ఇయర్ తర్వాత డైరెక్ట్‌గా లీగల్‌గా వెళ్తే మీకు ఎటువంటి ప్లస్ పాయింట్స్ ఉండవు. ఏం చేయాలి మరి? ముందు మీరు చేయాల్సిన పని పెద్ద మనుషులతో ఇప్పుడు రీసెంట్‌గా ఇంకా ఈ పెద్ద మనుషుల పంచాయతీ ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ లీగాలిటీనే అనే సిట్యుయేషన్‌లో మీరు ఇప్పుడు డైరెక్ట్‌గా లీగాలిటీకి వెళ్ళకుండా ఇంకొకసారి లాస్ట్ ఆప్షన్‌గా ట్రై చేయండి. మెసేజ్ పెట్టండి. వాళ్ళు మేము రామంటున్నారు మ్యామ్. అదే నాన్న. ఆళ్ళు రారు. ఆల్రెడీ ఊడిపోయిన కాపురం అమ్మ అని నీకు చెప్తున్నా. నువ్వు తీసుకోవడానికి రెడీగా లేవు కదా! ఇప్పుడు నువ్వు డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వమ్మా అని నేను అనలేను. ఎందుకంటే 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. దీన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి చెప్తున్నాను వినండి. దాన్ని ఈ 1 ఇయర్ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి కారణం ఏంటంటే 1 ఇయర్ నుంచి తను వెయిట్ చేస్తుంది భర్త వస్తాడు. భర్త తీసుకెళ్తాడు. భర్త ప్రాబ్లమ్ క్లియర్ అవుతది. ఇద్దరం కలిసి కాపురం చేస్తాము అని. ఆ కాపురం చెయ్యడానికి
1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది, అతను తీసుకెళ్ళట్లేదు, లీగల్గా దిగాలి అంటే ఈవిడ ఫస్ట్ చేయాల్సిన పని, వాళ్ళు ఎలాగో రారు, వాళ్ళు క్లియర్, మాకు తెలుస్తుంది కేసు ప్రొసీడింగ్స్, వాళ్ళు ఏం చేసినా ఈ అమ్మాయిని తీసుకెళ్లరు. ఈవిడ కేసులు కూడా వేయకపోతే రేపు రావాల్సిన రిలీఫ్ కూడా రాదు. సో ఇప్పటిదాకా సౌమ్యంగా ఆవిడ మ్యాక్సిమం ట్రై చేసింది కాపురం నిలబెట్టుకోవడానికి. ఇప్పుడు దండన స్టార్ట్ చేయాలి, లీగాలిటీలోకి దిగిపోవాలి. తను వస్తే నిలబడుతుంది కాపురం, లేదా తను రియలైజ్ అయ్యి మ్యూచువల్ డైవర్స్కి తినెళ్ళాలి. సో లేదండి నేను ఇంకో 5 ఇయర్స్ వెయిట్ చేస్తా, 10 ఇయర్స్ వెయిట్ చేస్తానంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు ఒక 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా డైవర్స్ కేసు వేస్తారు. ఒక్కసారి వాళ్ళు డైవర్స్ కేసు వేసినాక ఈవిడ ఫైట్ చేసే విధానం అంతా ప్రొటెక్ట్ చేసుకోవడానికే పనికొస్తుంది తప్ప అటాక్కి పనికిరాదు. ఇప్పుడు తనకున్న ఆప్షను లీగాలిటీలోకి దిగడానికి ముందు డైరెక్ట్గా లీగాలిటీలోకి దిగకుండా ఇంకొకసారి పెద్ద మనుషుల పంచాయతీ ట్రై చేయడం. వాళ్ళు 100% రారు, వీళ్ళ రెస్పాన్స్ కూడా అవ్వరు. అయినా తను చేయాల్సిన పని మెసేజ్ పెట్టడం వాళ్ళకి, ఇదిగో పెద్ద మనుషుల పంచాయతీ మేము ట్రై చేసాము, మీరు ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఆగాము కాపురం నిలబెట్టుకోవడానికి, మీ వైపు నుంచి ఇప్పటికి మా వైపు నుంచి మేము ఎన్ని పంచాయతీలు పెట్టినా ఫెయిల్ అయినాయి, ఇంకా మీరు వస్తారని వెయిట్ చేస్తాం, రీసెంట్గా పలానా వాళ్ళు మీకు మెసేజ్ పెట్టాము అయినా కానీ మీరు పంచాయతీకి రావట్లే, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు, ఇది లాస్ట్ కాల్ కింద అని ఒక మెసేజ్ పెడితే అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కాపురం కావాలనుకుంటుంది కాబట్టి, ఇన్ కేస్ కాపురం వద్దు అనుకుంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. కాపురం కావాలనుకునే వాళ్ళు చేయాల్సిన పని నెక్స్ట్ స్టెప్గా అడ్వకేట్ దగ్గర నోటీస్ పంపించడం, రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్. బాబు మీరు ఎంత హింసించారు, మీ అమ్మ ఎంత హింసించింది, మీ ఇంట్లో వాళ్ళు ఎంత హింసించారు, మా క్లయింట్ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత సఫర్ అయ్యారు, ఎంత మ్యారేజ్ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ట్రై చేసుకుంటూ వచ్చారు. సో కంపల్సరీ మీరు వచ్చిన క్లయింట్ని తీసుకొని వెళ్ళండి, మెయిన్ వైలు మెయింటెనెన్స్ ఇంత పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ యూ హ్యావ్ టు పే అని చెప్పి నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించినాక వాళ్ళు రిప్లై అన్నా పంపిస్తారు, సైలెంట్గా అన్నా ఉంటారు. రిప్లై ఏమని పంపిస్తారు, తీసుకెళ్తాము అనుకుంటే వాళ్ళు ఏవో కండిషన్లు పెడతారు, వీళ్ళ అడ్వకేట్ వాళ్ళ అడ్వకేట్ మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అప్పుడు కౌన్సిలింగ్స్ నడుస్తాయి. లేదు మాకు మ్యూచువల్ డైవర్స్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈవిడ ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళాలి. తన కోరిక ఏంటంటే మా ఆయన మంచోడేనండి, మా అత్తగారు విడగొట్టేస్తుంది ఏదో ఒకటి చెప్పి ఆయన కౌన్సిలింగ్ ఇస్తే మారిపోతాడండి అని. కౌన్సిలింగ్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకోవాలి. నువ్వు ఖచ్చితంగా కౌన్సిలింగ్కి రా, కాపురం నిలబెట్టుకో అని ఎవరు ఫోర్స్ చేయలేం. తిన రిక్వెస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్కి పిలవండి అని. ఇప్పుడు మనం ఫోన్ చేసి పిలిచామనుకో, మీరెవరమ్మా చెప్పడానికి, మేము అసలు లీగల్గానే వెళ్తాం, మాకు అమ్మాయే వద్దనుకుంటున్నప్పుడు కౌన్సిలింగ్ ఎందుకు? సో తను అది రియలైజ్ అవ్వాలి. అయినా కూడా ఫోర్స్బుల్గా కౌన్సిలింగ్కి ఎక్కడ పిలవగలదు, 498 కంప్లైంట్ ఇచ్చినప్పుడు పిలవగలదు. 498 కంప్లైంట్ ఇచ్చినప్పుడు అనుష గారు మీరు కంప్లైంట్ లీగల్ నోటీస్ ఫెయిల్ అయిన తర్వాత కంప్లైంట్ ఫైల్ చేస్తే అక్కడ 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం దిశ పోలీస్ స్టేషన్స్లో మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే మీ హస్బెండ్ని అత్తమామల్ని అందరినీ పిలుస్తారమ్మా, అక్కడ కౌన్సిలింగ్ ఉంటుంది. అక్కడ ఫోర్స్బుల్గా మీ హస్బెండ్ నేను కౌన్సిలింగ్ తీసుకోను అన్నా కూడా ఖచ్చితంగా 1-2 కౌన్సిలింగ్స్ అయితే నడుస్తాయి. మీరు డైరెక్ట్గా ఓపెన్గా ఆయన ఒప్పించుకోవడానికి మీకు అక్కడ ఛాన్స్ దొరికింది. ఇన్ కేస్ దొరకలేదు 498 కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం బెటరు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఆల్రెడీ అడ్వకేట్ లీగల్ నోటీస్ పంపించుంటారుగా, వాళ్ళ ద్వారా డీవీసీ కేసు మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే అట్లీస్ట్ తన హక్కుల్ని తను ప్రొటెక్ట్ చేసుకోగలిగిద్ది. వాళ్ళని పనిష్ చేయడానికి లేదా మ్యూచువల్గా వెళ్ళిపోదాం అనుకుంటే కాంపెన్సేషన్ వసూలు చేయడానికి ఈ కేసులు యూజ్ అవుతాయి. ఇంకా డిలే చేస్తే తనకే లాస్. ఓకేనా? ఎందుకంటే తనకి కౌన్సిలింగ్ కావాలి అంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళటం బెటర్. డైరెక్ట్గా 498 కౌన్సిలింగ్కి రా అంటే రాడు ఎట్లాగో. ఈ ప్రయత్నాలు చేశాను, లీగల్ నోటీసు కంప్లైంట్ పెద్ద మనుషుల పంచాయతీలు ఫెయిల్ అయినాకే పోలీస్ స్టేషన్కి వచ్చా, ఇంకేం చేస్తుంది పాపం, మ్యాక్సిమం చేసేసినట్టేగా. ఇంకా అప్పుడు కూడా రాడు అంటే ఈవిడ డిసైడ్ అవుతుంది, అరే ఇంత ప్రయత్నించినా ఏదో కుక్కలాగా నేను వెనకెళ్తుంటే ఇంకా రానన్న వాడిని ఈవిడ వెళ్ళినా హ్యాపీగా ఉండలేదు. వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసిస్తారు. సో ఇట్స్ బెస్ట్ డెసిషన్ అనుష గారు. ఇప్పుడు నేను చెప్పిన వేలో ప్రొసీడ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంతే మౌనిక. సో ఈ ప్రాసెస్లో వెళ్ళడం బెటర్ ఆప్షన్.